హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఫుల్ వీడియో కాదండి. ఈరోజు వచ్చేసి నేను అమ్మవారికి పచ్చిశనగపప్పు పాయసం అయితే ఏ విధంగా తయారు చేస్తున్నానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఓకేనా? హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఉన్నారు కాదండి, బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. సారీ అండి, మా బాబు అయితే చాలానే విసిగిస్తున్నాడు. పిల్లలైతే అస్సలు సహకరించరండి, మనం ఏం పని చేసినా కూడా. ఓకేనా? నేనైతే నా వీడియోస్ కాదండి, నా మాటలతో విసిగించాను కదా, చూశారు కదండి, వీడియోనండి మా. ఓకేనండి, ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా కప్పు పచ్చనగపప్పు అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ముందుగా నీట్గా ఇలా కడిగి కుక్కర్లో ఒక 5 విజిల్స్ అయితే వచ్చేదాకా చూసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 5 విజిల్స్ అయితే వచ్చాయి కదా. ఇదిగోండి, కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం నవ్వలేదానికైతే బాగుంటుంది కదా. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం సగ్గుబియ్యం నీట్గా కడిగి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇవైతే వాటర్లోనే బాగా కుక్ అయ్యేంత వరకు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇదండి సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి సన్నగా తరిగిన బెల్లం అయితే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా పాయసం అన్నాక ఎవరికి నచ్చిన విధంగా అయితే వాళ్ళు చేసుకుంటారు కదా. ఇదిగోండి, నేను ఈ విధంగా అయితే రెండు కలిపి మిక్స్ చేశాను. చూసారు కదా, బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు వచ్చేసి ఇందాక ఉడికించాం కదా పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి. అవి కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా పాలు అయితే వేసుకోవాలి. మామూలుగా ఎప్పుడైనా పాలు లాస్ట్లో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూసారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అయితే రెడీ.